ఈనాటి తరగతిలో తెలుగువారు భాష పట్ల చేసుకోవలసిన నియమాలు లేదా తెలుగువారు మాతృభాషను కాపాడుకోవడానికి తీసుకోవలసిన కనీస నియమాలు అనే అంశాన్ని గమనిద్దాం. జంగాల శాస్త్రి గారు న్యాయవాదికి తెలుగు రాదు అన్న మాటను గమనిస్తూ ఆవేదనతో తెలుగు భాషను తేలికగా నేర్చుకోవడానికి, నిజమైన తెలుగువాడుగా మారటానికి కొన్ని సూచనలు, నియమాలు చెప్తారు. అవే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి తెలుగువారు భాష పట్ల చేసుకోవలసిన నియమాలు. ఇవి నిజంగా మన నిత్య జీవితంలో కూడా ఉపయోగపడేటువంటి అంశాలుగా విద్యార్థులారా మీరు గమనించాలి. ఇక ఒక్కొక్క నియమాన్ని మనం పరిశీలిస్తే, మొదటి నియమం, ఆంగ్లాన్ని లేదా ఇతర భాషల్ని మనం నేర్చుకోవచ్చు, కానీ మన తల్లి భాషని ఎప్పుడూ మర్చిపోకూడదు అంటారు జంగాల శాస్త్రి. తరువాత నియమం, మనం ఎంత ధనవంతులమైనా, అంటే ఎంత గొప్ప తెలుగు భాషని కలిగి ఉన్నప్పటికీ మనవి ముష్టి బ్రతుకులే, అంటే ఆ పరాయి భాష అయినటువంటి ఆంగ్ల భాషపై ఆధారపడుతూ బ్రతుకుతున్నాం. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలుగులోనే మాట్లాడాలి అంటారు జంగాల శాస్త్రి. అసలు తెలుగు భాష రాని వారితో తప్ప తెలుగు భాష వచ్చిన వారితో తెలుగులోనే మాట్లాడాలి అంటారు జంగాల శాస్త్రి. తర్వాత నియమం, ఉత్తరాలు వ్రాసేటప్పుడు డియర్ ఫ్రెండ్ అని ప్రారంభించకుండా బ్రహ్మశ్రీ మహారాజశ్రీ అని ప్రారంభిస్తూ ఉత్తరాలు రాయాలి. అదేవిధంగా మన తల్లి భాషలో, మన మాతృభాషలో, మన అమ్మ భాషలో, మన తెలుగు భాషలో ఉత్తరం వ్రాసేటప్పుడు చిట్ట చివరిగా ఉత్తరం ముగింపులో యువర్స్ ట్రూలీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ అనే పదాలు కాకుండా చిత్తగించవలయను అనే పదంతో పూర్తి చేయాలి అంటారు జంగాల శాస్త్రి. మరి జంగాల శాస్త్రి గారు చెప్పిన మరో అద్భుతమైన నియమం ఏమిటంటే, తెలుగు వచ్చిన వారికి ఇంగ్లీష్ భాషలో ఎప్పుడూ ఉత్తరం వ్రాయొద్దు. మీ మాతృభాషని సాధ్యమైనంత వరకు వ్రాతలో కూడా వినియోగించండి అనే నియమాన్ని చెప్తూ ఉండటం మనం గమనించాల్సిన అంశం. తరువాత నూతనముగా, అంటే కొత్తగా ఏవైనా తెలుగులో గ్రంథాలు వచ్చేనట్లయితే, అవి సాంకేతిక గ్రంథాలైనా, ఆధ్యాత్మిక గ్రంథాలైనా, సాహిత్య గ్రంథాలైనా ఏవైనా సరే అవి తెలుగు గ్రంథాలైతే పూర్తిగా చదవండి, ఆలోచన ధోరణితో చదవండి, మొక్కుబడిగా చదవద్దు అంటారు జంగాల శాస్త్రి. శని ఆదివారాలు ఏవైతే మనకి 2 రకాల ఈ రోజులు ఉన్నాయో, శని ఆదివారాల రాత్రి వేళల్లో తప్పకుండా 2 గంటల పాటు పురాణ పఠన కాలక్షేపం చేయండి అంటారు. అంటే పురాణ గ్రంథాలు చదవటం వల్ల మనకి భాష మీద పట్టు, చక్కని జ్ఞానము, ఆధ్యాత్మిక శక్తి, ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. తదుపరి మన తెలుగు భాషలో ఉన్నటువంటి పత్రికలన్నింటినీ పూర్తిగా చదవాలి. ఒక మాట అంటారు, పత్రికలను చూసి పారవేయకుండా పూర్తిగా ఆ పత్రికలన్నింటినీ చదవటం నేర్చుకోవాలి అంటారు. ఎందుకని? పత్రికల్లో వాడేటువంటి భాష చాలా తేలిగ్గా ఉంటుంది, ఈ పత్రికా భాష. గమనిస్తున్నారా విద్యార్థులారా? జంగాల శాస్త్రి గారు చేసినటువంటి నియమాలు, ఆ సూచనలు ఏవైతే ఉన్నాయో, మనకు చెప్తూ ఉన్నటువంటి సూచనల్లో చాలా విలువైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఏ పత్రికైనా సరే మనం చూసి విడిచిపెట్టకుండా ఆశాంతం, అంటే పూర్తిగా చదవాలి అంటారు. అలా చదవటం వల్ల 2 ప్రయోజనాలు: ఒకటి భాష మీద పట్టు, 2 విషయ జ్ఞానం పెరుగుతుంది మనలో. తదుపరి ఇతర భాషలు మీ ఏవైనా చదువుకున్నా సరే, ఏ భాషలు చదువుకున్నా సరే, ఏ భాషలో మీరు జీవనాన్ని సాగిస్తున్నా సరే, అందులో ఉండేటువంటి ఆ పరాయి భాషలో ఉన్న గొప్ప విషయాలను మన మాతృభాషలోకి, మన తెలుగు భాషలో కనుక మీరు వ్రాయగలిగితే మన తెలుగు భాష ఇంకా గొప్పగా సుసంపన్నం అవుతుంది, సంపూర్ణం అవుతుంది. మన తెలుగు భాషని గొప్పగా అభివృద్ధి చేసిన వారు అవుతారు మీరు అంటూ ఒక మాట అంటారు. తెలుగు నేల మీద పుట్టిన ఎవరైనా తెలుగు వాళ్ళు కాగలరు, కానీ నిజంగా చక్కగా తెలుగు నేర్చుకుని తెలుగు మాట్లాడుతూ సంస్కారవంతంగా జీవిస్తే అతను కదా నిజమైన తెలుగువాడు, నిజమైన ఆంధ్రుడు అంటారు జంగాల శాస్త్రి. అంటే విద్యార్థులారా, నేల మీద పుట్టినంత మాత్రాన తెలుగువాడు అని చెప్పుకోవటం కాదు. మనం తెలుగుని మాట్లాడుతూ తెలుగు భాషని నేర్చుకుని సంస్కారంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తే అతను నిజమైన తెలుగువాడు అంటారు జంగాల శాస్త్రి. ధన్యవాదాలు.